అందరికీ నమస్కారం. వేదిక మీద ఆశీర్వైన మందకృష్ణ నాయుడు గారికి, అలానే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి, సభాధ్యక్షుడు నందిగం ఆశీర్వాదం గారికి, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు సుధాకర్ గారికి, అట్లానే వేదిక మీద ఆశీర్వైన జయరామ్ గారికి, బాలయ్య గారికి, ఇతర పెద్దలకి, వెంకటేశ్వర గారికి, ఇతర పెద్దలందరికీ, ఎంఆర్పిఎస్ నాయకులకి, అట్లానే కార్యక్రమానికి ఇచ్చేసిన మాదిగ సోదరులకి, ఎంఆర్పిఎస్ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నమస్కారాలు. మాదిగ జాతి కోసం ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ఎన్నో ఇబ్బందులు కూడా జాతి కోసం పోరాడిన వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. వారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. నియోజకవర్గంలో ఉన్న మాదిగల్ని సమాయత్తం చేయడం కోసం వారు ఇక్కడికి రావడం జరిగింది. మీరు దయచేసి అందరూ ఓపికగా ఉండాలి. ఒక 10 నిమిషాలు ఓపికగా ఉంటే ఆయన మాట్లాడే వరకు మీరందరూ ఓపికగా ఉండాలని కోరుకుంటున్నాను. కాకపోతే 2019లో ఒక్క ఓటు ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డి మోసపూరిత వాగ్దానాలతో రాష్ట్రం మొత్తం మోసపోయి ఒక్క ఓటు వేసి రాష్ట్రం మొత్తం మోసపోయింది. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. రాష్ట్రాభివృద్ధి లేకుండా మన దళిత సోదరులను కూడా మోసం చేసి అధికారం వచ్చేవారికి మన దళిత సోదరుల్ని అడ్డం పెట్టుకుని తర్వాత పక్కన పెట్టిన సందర్భం మీరందరూ గమనించాలి. ఎస్సీ సబ్ ప్లాన్ లో ఉన్న నిధులన్నింటినీ పక్కదారి మళ్ళించి మన డెవలప్మెంట్ ఉపయోగం లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాల్లో దాదాపు 1300 మంది దళితులపై దాడులు జరిగిన సందర్భం ఉంది. మాస్క్ అడిగిన పాపానికి దళిత సోదరుడు డాక్టర్ సుధాకర్ గారిని అవమానపరిచి చనిపోయే విధంగా చేసింది. అట్లానే ఆ తర్వాత ఆ దోషతో ఆ తల్లి కూడా చనిపోవడం జరిగింది. ఇట్లానే డాక్టర్ ఒక దళిత డ్రైవర్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భాలన్నిటి వైసీపీలో ఉన్న నాయకులు ఎవరు ఖండించకుండా జగన్మోహన్ రెడ్డికి తానా అంటూ తందానా అంటూ ఒక్క దళిత నాయకుడు కూడా గౌరవించి మాట్లాడిన సందర్భం. మన పార్టీ తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా మాట్లాడితే వారి మీద దాడులు చేసిన సందర్భం స్వయంగా మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదే దాడి చేసిన సందర్భం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాలని చూసి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా మందకృష్ణ గారు నిలవటం చాలా ఆనందకరం. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే 5 సంవత్సరాల్లో మన దళిత అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి మేనిఫెస్టో నిన్న రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో అంశాల గురించి ఇంటింటికి వివరించాల్సిన అవసరం మన ఎస్సీ సెల్ వారి మీద ఆధారపడి ఉంది. అది రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి వివరంగా చెప్పే బాధ్యత మా ఎస్సీ సెల్ బాలయ్య గారు, జయరామ్ గారు తీసుకుంటారు. వెంకటేశ్వర గారు ప్రతి ఇంటికి వెళ్ళి దళిత వాళ్ళలో దళిత చైతన్యం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరందరూ రాబోయే రోజుల్లో రాబోయే 10 రోజులు తెలుగుదేశం పార్టీ కోసం, నా గెలుపు కోసం, మా ఇద్దరు గెలుపు కోసం పోరాడండి. మీకోసం నేను 5 సంవత్సరాలు కష్టపడతాను. మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన నియోజకవర్గంలో పక్కా గృహాలు నిర్మించడంలో కానీ, ఇళ్ల స్థలాలు ఎవరికి ఇప్పించడంలో కానీ మేము ప్రముఖ పాత్ర పోషించి రాబోయే రోజుల్లో మీ అందరికీ ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన దళిత సోదరులు చదువుకోవడానికి కేజీ నుంచి పీజీ దాకా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అవకాశం ఉంది. కానీ ఈ ప్రభుత్వంలో ఆ ఫీజు రీయింబర్స్మెంట్ తీసేసి మనకి అవకాశం లేకుండా తీసేశాడు. అంతేకాకుండా ఒక పథకానికి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం తీసింది. మీ అందరూ చూసున్నారు.
దేశానికి దిశానిర్దేశం చేసిన అంబేద్కర్ గారి పేరు తీసేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఈ సైకో జగన్ పేరు పెట్టుకోవడం ఎంతో దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరందరూ కలిసికట్టుగా పనిచేసి దళిత సోదరులందరూ కలిసికట్టుగా పనిచేసి 10 రోజులు మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్ లో ఎమ్మెల్యే అభ్యర్థినైన భాష ప్రవీణ నన్ను ఎంపీ అభ్యర్థిని రాయకృష్ణదేవరావుని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.